సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క శుభ శుక్రవార ఆరాధన శుక్రవారము ఉదయ కాలము 11:30 ఉంటుంది, 3 గంటల వరకు. ప్రతి వారం సకాలంలో గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొస్తున్నాం. అలాగే సాయంకాలము చివరి ప్రార్థన ఉంటుంది, కుటుంబాల్లో పాల్గొచ్చున్నాను. నేటి యొక్క బలమైన మాట యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. అతడు దౌర్జన్యమునందెను, బాధింపడను, అతడు నోరు తెరవలేదు. ప్రియకుమార కుమార్తె, నేటి యొక్క ప్రాముఖ్యమైన దినం ఏంటంటే మనకు రక్షణ దినం. చాలాసార్లు మనము బాధపడుతుంటాం, అయ్యో యేసు ప్రభువారు మరణించున్నారు, ఆయన శిలువ త్యాగమై ఉన్నారు. కానీ ఆయనకు అది సంతోషం అంట. యెషయా గ్రంథం 53వ అధ్యాయము తెలియబడుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు ఎటువంటి యొక్క మరణాన్ని ఎదుర్కోబోతున్నారు. ఆయన మన నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము మనలను రక్షించడం కొరకు, మనకు రక్షణ ఇవ్వడం కొరకు, మనకు స్వేచ్ఛనివ్వడం కొరకు, మన జీవితాలు ఆశ్రయించడం కొరకు అంట ఆయన నోరు తెరవలేదు. వధింపబడిన గొర్రె పిల్ల వలె ఆయన ఉండిపోయాడంట. ఎందుకంటే ఆయనకు అది సంతోషంగా ఎంచుకున్నాడు. కారణము మనలను సంతోషపెట్టాలని. ఈరోజు నా ప్రియకుమార కుమార్తె, ఒక ఆనవాయితీగా ఆచారకంగా ఈ దినాన్ని చేయొద్దు. ఇదేంటి అంట, ప్రభువునికి ఇచ్చిన రక్షణ దినము. ఈ యొక్క రక్షణ దినాన్ని మనము కొన్నిసార్లు అయ్యో ఆయన కలవరి గిరిలో ఏడ్చి కన్నీరు కాచి నా కొరకు రక్తాన్ని కాచున్నానని బాధపడుతుంటాం. ఈరోజు ఆయన బాధ కంటే ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఆయన అంత ప్రయాసపడినందుకు మనం ఇచ్చే ప్రతిఫలం ఏంటి అంట, ఆయన అనుకున్నట్టుగా మన క్రైస్తవ జీవితము కొనసాగించబడాలి. ఆయన చెలవిచ్చిన వాక్యానుసారంగా ఆయన కోరుకున్న విధమైన ఆజ్ఞల ప్రకారము జీవించడమే మనం చేసే పెద్ద పని. నా ప్రసంగమా ఇది నాకు చాలా మంది చూస్తున్నప్పుడు నేను ఆత్మీయంగా బలమైన సమయంలో కొన్నిసార్లు మేము మొదట్లో విన్నప్పుడు అంటే ఈరోజు మనం చాలా చింతించాలి, ఈరోజు చాలా దుఃఖించాలి, ఈరోజు చాలా భారంగా ఉండాలి. ఇవన్నీ ఏంటి అంటే మానవీయమైన ఆలోచనలు. కానీ ప్రభు ఏం కోరుకున్నాడంటే, ఆయన మనకి ఇచ్చిన రక్షణ తగ్గట్టుగా మనము జీవిస్తున్నామా? ఈరోజు నీ చింతించడం వల్ల ఆయన చేసిన త్యాగానికి ప్రయోజనం లేదు. ఈరోజు కన్నీటి కాచడం వల్ల ప్రయోజనం లేదు. ఏంటి ప్రయోజనం అంటే, మనము మనకు రక్షణ జీవితాన్ని దీవెనికరంగా కనపరచడము, అనేక మందికి ఆశీర్వాదం కనపరచడము, అనేక మందికి దీవెనికరంగా మనం దాన్ని మలిచినప్పుడు నా ప్రసంగమా ప్రభు అంట సంతోషపడతాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సంగమా, ఒకవేళ నువ్వు నీ రక్షణ జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నావు? ఆయన అయితే నోరు తెరవలేదు. మన అతిక్రమ నిమిత్తము తను లోబడినాడు, పంచు గాయాలు పొంది ఉన్నాడు, నలగొట్టుబడినాడు. ఎందుకంటే మనము సంతోషం ఉండాలని. ఆ సంతోషం ఎలాగుంటో తెలుసా? దేవుని ఆజ్ఞలు వెంబడిస్తూ ఈ లోక పాపానికి దూరంగా ఉండి, ఈ లోక అతిక్రమలు దూరంగా ఉండి ఈరోజు మనము క్రీస్తుకు అనుకూలంగా జీవించడమే ఆయనకు సంతోషం కలిగిస్తుంది. ఈరోజు ఆయనకు సంతోషం కలిగించేలాగా నీ రక్షణ జీవితాన్ని మలుచుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి కొన్నాళ్ళు అయినా ఏ అర్హత మాకు లేదు నాయన. ఆయన పెంట కుప్పల మీద మమ్మల్ని ఇదిగో నీ రక్తముతో కడిగినావు, అందును బట్టున్నావు. నువ్వు మా కొరకు నాయన నీ శరీరాన్ని నలగొట్టుకొని నీ రక్తాన్ని చిందించి మమ్మల్ని కొని ఉన్నావు, అందుని బట్టి వందనాలు ప్రభా. ఇదిగో నీ పాదాల సమ్ముఖానికి వస్తున్నాము. నీ సహాయం మాకు దయచేయండి, నీ కృపను మాకు దయచేసి ఇదిగో మరుముఖ్యంగానైనా నువ్వు మాకు అనుగ్రహించిన రక్షణను నీ లక్ష్యపరచకుండా, ఈ లోకములో పడిపోకుండా ప్రభా నిన్ను సంతోషపెట్టేవారుగా నీ ఆజ్ఞలో పడుతూ వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాలు ప్రతి వారికి దయచేయండి. అనేటి దినాన్ని జరిగే రహస్య బహిరంగ ప్రతి ఆరాధనలో మీరే తోడేయండి. నీ అద్భుతమైన కార్యములు నడిపించమని నమ్మడుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో 7 మాటల మీద ప్రభువైన యేసు ప్రభువు పలికిన శిలువ మీద 7 మాటల మీద ధ్యానం ఉంటుంది. ప్రతి వారు త్వరగా ఆరాధనలో పాల్గొస్తున్న కోరుచున్నాం. దేవుడు దీవించును గాక, ఆమేన్.